చిరంజీవి గారికి పనిచేసిందే సామాజిక న్యాయం కోసం. హీఈస్ కమిటెడ్ ఫర్ దట్ కదండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంది? ఆయన కమిటెడ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి, ఆయన ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి అనే ఇంప్రెషన్ అయితే జన సైనిక్స్లో ఉంది. ఇట్ ఈస్ అప్ టు ద టైం. కాలం నిర్ణయిస్తుంది. మీరేమో తొందరపడుతున్నారేమో. కాలం అంటే ఎంత? ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెంత కాలం? ఇంకో 20 ఏళ్ళ, ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళ కాలం అంటే అది మేమంటుంది. అది మేము ఆయన పేద కులాల నుంచి రాజ్యాధికారం సాధించాలో, ముఖ్యమంత్రి అవ్వాలో మా కోరిక. మాకు ఎప్పుడు మాకు సొంత ఎజెండా లేదు. మాకు ఏ పదవులు ఎప్పుడు ఎవరి దగ్గర కోరుకోలేదు, ఎవరి దగ్గర ఆశించలేదు. ఈ కాపు పేద కులాలు బాగుండాలా, సమాజం నిర్మాణం అవ్వాలా, ఈ 2 కులాల యొక్క దోపిడీ వేరే 2 కులాల యొక్క ఆగాల అనే కాన్సెప్ట్ లోనే మేము పనిచేశాము. అవి సాధించుకొని ముందుకెళ్తాం అని అంటే మొట్టమొదటి సంతోషించే వ్యక్తి నేనే. అది వెళ్ళే కొద్దీ అది దూరం అయిపోతున్నామేమో భయంగా ఉంది. అంటే ఈ 6 నెలల కాలంలో 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి? గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఎట్లా మాట్లాడతామండి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ధ్వంసం చేసేసి, ఎక్కడన్ని తాకట్లు పెట్టేసేసి, ఎక్కడ ఆదాయ వనరులు లేకుండా, ఏమి లేకుండా అన్ని ఆస్తులను తాకట్టు పెట్టి, ఆయన ఇంకెక్కడెక్కడ ఏ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడో తెలుసుకోవడానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి ధ్వంసం చేసేసిన దాంట్లో ఇక్కడ ఏం లేదు. జీరో బడ్జెట్ ఏమి లేదు. ఇక్కడ ఏమి లేని చోట నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర నుంచి? కరెక్ట్ గా మీరే మాట అయితే అన్నారో అది ఆయన మనసులో ఉంది కాబట్టే అనుభవజ్ఞుడు, దక్షుడు అయిన చంద్రబాబు గారు మరో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. తప్పే ఉంది? ఆయన ఎవరు అడిగారు ఈ మాట చెప్పమని? ఆయన మనసులో చెప్పారండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం మీరు నిజాయితీగా ప్రభుత్వాన్ని పరిపాలన నడిపినంత కాలం నా మద్దతు ఉంటది అంటే ఎట్లా ఉంటుంది? ఆయన 10 ఏళ్ళు ఉండాలని చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? మీరు మీ రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం మీరు నిజాయితీగా మీరు పెట్టే ఎన్నాళ్ళు ఎఫర్ట్స్ పెడతారో, ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నా పూర్తి మద్దతు ఉంటుంది ఈ ప్రభుత్వానికి, మీ పార్టీకి కూడా. అంటే గతంలో కూడా ఆయన నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళెవరు అడగల. టీడీపీ ఎప్పుడు అడగల మీరు రండి మాతో పాటు కలిసి వెళ్దామని. ఈయనే నేను వెళ్తున్నానని ఈయనే మా పొత్తు ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మా పొత్తు ఉంటుందని ఈయనే చెప్తున్నాడు తప్ప వాళ్ళెవరి దగ్గర నుంచి మాకు ఇంతవరకు. అంటే అది మా ఆత్మగౌరవం సమస్య, అది మా ఆత్మగౌరవం బాధ. వాడెవడో అడగకుండా మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇన్నిసార్లు ఈ విషయాల గురించి? నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, ఇంకొక నెక్స్ట్ టర్మ్ కూడా మేము ఉంటాము. వాళ్ళెవరు అడగకుండానే ఈయన మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, మీరు రాష్ట్రాన్ని బాగు చేయడానికి నిజాయితీగా మీరు ప్రభుత్వాన్ని నడిపినంత కాలం నా మద్దతు ఉంటుంది. ఇది కదా ధర్మం అనాల్సింది. రేపొద్దున ఇద్దరి మధ్య ఎక్కడ విభేదం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ ఏదో కోపంలో ఏదో మాట్లాడాడు అనుకోండి, అదిగో మొన్నేమో పొగిడాడు ఇప్పుడు తిడుతున్నాడయ్యా, ఆయనకి అందాల్సింది అందలేదేమో అని ఎవడో ఒక రోజు మాట్లాడతాడు కదా. అందుకని మనం రాజకీయాల్లో ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలా. గతంలో నగర్ యూనివర్సిటీ దగ్గర సబ్ పెట్టినప్పుడు లోకేష్ వాళ్ళు ఎవరినో తిట్టాడు, మేము తిట్టమని చెప్పాం. ఆయన ఏమన్నా ఆయన పొగడొద్దు తిట్టొద్దు, సిద్ధాంతపరంగా వాళ్ళ నడవడిని బట్టి వాళ్ళ పద్ధతిని బట్టి మద్దతు ఇచ్చుకుంటూ పోండి. మీరు పొగడొద్దు తిట్టొద్దు, ఎవరిని పొగడొద్దు తిట్టొద్దు, బ్యాలెన్స్ గా ఉంటూ నిదానంగా పోవటమే. రెండోది, ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి అనుకున్నది పవన్ కళ్యాణ్ గారు మనసులో ఆలోచనేమో. మా కాపులు పేద కులాల యొక్క ఆలోచన కాదు. మా కాపులు మా పేద కులాల ఆలోచన మాకు అది కాదు. మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పనిచేసాం. పేద కులాల నుంచి ఎవడో కూడా ముఖ్యమంత్రి పోస్ట్ కూర్చోవాలని పనిచేసాం. రైట్ అండి, మీరు పనిచేశారు. దానికే స్టాండ్ అయ్యి ఉన్నాం. నేను బయటకు వచ్చి నేను రాజకీయాలతో పనిచేసింది, తెలంగాణలో పనిచేసినా, ఇక్కడ పనిచేసినా, ఎక్కడ పనిచేసినా అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం స్టాండ్ కోసమే మేము పనిచేసాం. మా లక్ష్యం అదే. ఆ కోణంలోనే మేము ముందుకు పోతాం. ఆ కోణంలోనే రేపు ఎవరు ముందుకు వచ్చినా సహకరిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆ మంచి ఆలోచనతో ఎవరు ముందుకు వచ్చినా సహకరిస్తాం. కాకపోతే వ్యూహాత్మకంగా చేసుకోవాలి. వ్యూహాత్మకంగా అంటే తొందరపడి మనం ఏదో మాట్లాడతాం. ఇప్పుడు పొగిడారు, మనం తిట్టారంటారు.
అవి అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నాను. ఏదైతే అన్నారో ఆయన అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చంద్రబాబు